ఎంతో రుచిగా ఉండేటువంటి బీట్రూట్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా మనం బీట్రూట్స్‌ని శుభ్రంగా వాష్ చేసేసుకొని, హాఫ్‌కి కట్ చేసి కుక్కర్‌లో వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, ఒక 4 విజిల్స్ వేపించేసుకుంటామండి. చల్లారిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటామండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందు బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, దాంట్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 8-10 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుంటామండి. కొంచెం అది చక్కగా కలర్ మారి మంచి అరోమా వస్తూ ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు మనం తెల్ల నువ్వులు యాడ్ చేసుకుంటాం అనమాట. చాలా మంచి కమ్మదనం వస్తుంది. అది వేగుతుండగా మనం ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు యాడ్ చేసేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా ఫ్రై చేసేసుకుంటామండి. కొంచెం అది ఫ్రై అవుతూ ఉండగా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకుంటామండి. ఎంత మంచి రుచిని ఇస్తుందంటే దీనికి చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా పావు టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటామండి. ఇంకా అంతకంటే అవసరం లేదనమాట. పీసెస్ అన్నిటికీ ఈ పౌడర్ కోట్ అవుతుంది. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్ లో నేను మసాలా రసం చేస్తున్నానండి. అదేవిధంగా తోటకూర ఫ్రై కూడా చేశాను అనమాట. అన్నీ రెడీ అయిపోయినాయి. ఈ బీట్రూట్ ఫ్రై చక్కగా వేగిపోయిందండి. నేను డిష్ అవుట్ చేశాను. సర్వింగ్ డిష్ లోకి తీసేసుకున్నాను. ఇంకా వేడిగా సర్వ్ చేయడమే. వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ తో నంచుకోవడానికి కూడా అంతే బాగుంటుందండి. అంతేకాకుండా ఇది అచ్చంగా అలా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. నేను ఇక్కడ పుల్కా తోటి సర్వ్ చేయడం జరిగిందండి.